నువ్వు అనుకుంటున్నావు 2024 లాగే 2025 కూడా అయిపోయింది. 2025లోనన్నా మేలు జరుగుద్దేమో, నా స్థితి మారద్దేమో, నా పరిస్థితులు మారతాయేమో అనుకున్నా. కానీ 2025 కూడా అలాగే గడిచిపోయింది. ఏ అద్భుతం జరగలేదు, ఏ నింద తొలగిపోలేదు, ఏ శోధన తొలగిపోలేదు, ఏ యొక్క అవమానాలు తొలగిపోలేదు. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందేమో, ఇదే రోగమేమో, ఇదే సమస్యేమో, ఇదే బాధేమో, ఇదే కన్నీళ్ళేమో, ఇదే నిందలేమో, ఇదే వేదలేమో అని బాధపడుతున్నవేమో, కృంగిపోయినా. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఎప్పుడు కూడా అలాగే ఉంచడు నీ పరిస్థితిని. అదే పోరాటంలో నిన్ను ఉంచడం, అదే కన్నీటి పరిస్థితులు నిన్ను ఉంచడం. నాన్న, నీ స్థితిగతులు మార్చాలని, నీ నిందలు కొట్టివేయాలని, నీ అవమానాలు తొలగించాలని నా దేవుడు ఆశిస్తున్న దేవుడై ఉన్నాడు. బ్రతుకులో ఒక నూతనత్వాన్ని ఇస్తాడు ఆయన. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రతి బాష్ప బిందువు నేను తుడుస్తానంటున్నాడు ప్రభు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావు, నీ ప్రతి బాష్ప బిందువు నేను తుడుస్తానంటున్నాడు.